అయితే ఇక్కడ ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా నీ ముందర నడుచువాడు యెహోవా అని చెప్పి మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అయితే మెట్టగా ఉన్న స్థలాలను సరాలం చేస్తానని చెప్పి యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తుంటున్నాడు. అంటే వారి జీవితంలో వారికి ఎదురయ్యేటువంటి ప్రతి వ్యతిరేక పరిస్థితిని, వారు ఈ మార్గము గుండా మేము ప్రయాణించి వెళ్ళలేము, ఇది చాలా ఎత్తుగా ఉన్నది, లేకపోతే ఈ కొండ మాకు మేము వెళ్ళేటువంటి రోడ్లో ఈ పెద్ద బండరాయి పెద్ద కొండ అడ్డం ఉంది అని అనుకోండి, మరి చుట్టూ తిరిగి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు కొన్నిసార్లు గవర్నమెంట్ వారు ఏం చేస్తారంటే ఆ రోడ్డు మీద అడ్డుగా ఉన్నటువంటి రాయినో కొండనో దొర్లించి వేస్తారు. అంటే మార్గము సరళంగా ఉండాలని, ప్రజలకు అనుకూలంగా ఉండాలని చెప్పి మరి వాళ్ళు చేస్తూ ఉంటారు. అంతకంటే మించినటువంటి సహాయము దేవుడు మన జీవితాలకు అనుగ్రహిస్తానని చెప్పి ఇక్కడ వాగ్దానం చేస్తుంటున్నాడు. మన జీవితాల్లో మనకు అడ్డుగా ఉన్నటువంటి ఏ పరిస్థితి అయినా సరే, అది మానవ ఆలోచన పరంగా మనం చూస్తే అది మనకు వ్యతిరేకమని అనుకోవచ్చు, కానీ దేవునికి వ్యతిరేకమైనటువంటిది ఏది కూడా లేదు. ఆయన సమస్తాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు గనుక ఆయన యందు ఆధారము పడినటువంటి మనకు కూడా అదే రీతిగా మన మార్గాలను సరళము చేస్తానని చెప్పి ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. కీర్తనల గ్రంథము 125వ కీర్తన 5వ వచనం చదవండి. కీర్తనల గ్రంథము 125వ కీర్తన 5వ వచనం. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని గనుక ఇక్కడ వంకర మార్గాలను గురించి తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇందాకేమో మెట్టగా ఉన్నటువంటి స్థలాలు అంటూ ఉంటున్నాడు, ఇక్కడేమో వంకర మార్గాలు అని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. కనుక మానవ జీవితంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు, అనేకమైనటువంటి కష్టాలు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, ఈ ఇబ్బందికరమైనటువంటి జీవిత విధానాన్ని మానవులంగా కొనసాగించుకోవటం కొన్నిసార్లు మనకు అసాధ్యమని అనుకోవచ్చేమో, కానీ దేవుడు అంటూ ఉంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు, నేను ప్రతి వంకర త్రోవను కూడా తిన్ననైనటువంటి మార్గముగా నేను చేస్తాను అని చెప్పి ఇక్కడ తెలియచేస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. కనుక అలాగైతే ఆ వంకరి మార్గాలలో మనం ప్రయాణించకుండా, ప్రభువా నీవు నడిపించేటువంటి తిన్ననైనటువంటి మార్గంలో నేను నడవగలుగులాగునా, నీవు వాక్యము ద్వారా నాకు వినిపింపచేసేటువంటి ఆ సత్యమైనటువంటి మార్గములో నేను నడిచేటువంటి కృపను నాకు దయచేయమని చెప్పి మనం ప్రార్థన చేయాలి. వంకర మార్గాలు ఎక్కడుంటాయండి? వంకర మార్గాలు ఎక్కడుంటాయి? అడవుల్లో ఉంటాయి. సహజంగా అడవుల్లో స్ట్రైట్ లైన్స్ ఉండవు, రోడ్స్ ఉండవు. కొన్నిసార్లు మనం ఘాట్ స్థలాలకి, ఫారెస్ట్ ప్రాంతాలకి వెళ్ళినప్పుడు అక్కడ మార్గాలు ఎలా ఉంటాయి? వంకర టింకర్గా పాము మెలకలు తిరిగినట్లుగా మరి రోడ్స్ ఉంటాయి. ఎందుకంటే అవి అలాగే ఉంటాయి. ఇంకా దాన్ని మించి స్ట్రైట్గా వేయాలంటే అక్కడ అసాధ్యమైనటువంటి పరిస్థితి. సిటీలో అయితే స్ట్రైట్ లైన్స్ వేయగలుగుతారు, కానీ అడవుల్లో వేయటం అసాధ్యమైనటువంటి పరిస్థితి. అలాగే పాపపు లోకములో, పాపపు జీవితంలో ఉన్నటువంటి వ్యక్తికి ప్రతిదీ కూడా వంకరి టింకర మార్గాల్లాగానే అనిపించవచ్చు, కానీ ఆత్మీయంగా స్థిరత్వం కలిగినటువంటి వారికి, ఆత్మీయంగా దేవుణ్ణి ఆధారం చేసుకున్నటువంటి బిడ్డలకు, ఆత్మీయంగా దేవుని మార్గము ప్రకారంగా, దేవుని ఆలోచన ప్రకారంగా నడిచేటువంటి ప్రతి వ్యక్తికి కూడా హీ విల్ మేక్ ఎవ్రీ లైన్ ఇన్ ఏ స్ట్రైట్ పాత్ అని చెప్పి మనం ఇక్కడ గమనించాలి. ఆయన మన జీవితాల్ని సవరించగలిగినటువంటి శక్తి సామర్థ్యము కలిగినటువంటి వాడు. లూకాసు వార్తలో 18 సంవత్సరముల నుండి నడుము వంగిపోయినటువంటి ఒక స్త్రీ అక్కడ కనబడుతుంది. ఆమె అనేక సంవత్సరాలుగా మందిరంలోనే ఉంటుంది, వస్తుంది వెళ్తుంది, అక్కడ ఉంటుంది, కానీ ఆమె నడుము మాత్రము వంగిపోయినటువంటి స్థితిలోనే ఉన్నది. చివరికి యేసుక్రీస్తు వారు వచ్చి ఆమెను స్వస్థపరిస్తే తప్ప ఆమె యొక్క నడుము మరి చక్కబడలేదనేటువంటి విషయాన్ని మనకు అక్కడ సువార్తికుడు రాస్తూ ఉంటాడు. అయితే మనం అక్కడ గమనించినప్పుడు లూకాసు వార్త 13వ అధ్యాయము 11వ వచనంలో గమనించండి. లూకాసు వార్త 13వ అధ్యాయము 11వ వచనం.
18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టినటువంటి స్త్రీ అక్కడ ఉండెను. ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండా ఉండెను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. చాలామంది గడిచినటువంటి సంవత్సరాలలో, గడిచినటువంటి దినాలలో చక్కగా దేవుని కొరకు నిలవబడలేనటువంటి స్థితిలో ఉన్నామేమో. దేవుడు ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు, నిన్ను బాగుపరచగలిగినటువంటి శక్తి నాకున్నది, నిన్ను స్వస్థపరచగలిగినటువంటి శక్తి నాకున్నది. నీ యొక్క నడుము వంగిపోయినటువంటి స్థితి అనగా ఆత్మీయ జీవితము వంగిపోయినటువంటి స్థితిలో ఉన్నావేమో, దానిని సవరించి నిన్ను నా కొరకు నిలవబెట్టేవానిగా, నిన్ను నా కొరకు మరి నిలువ చేసి నా ఆలోచన ప్రకారంగా నిన్ను నడిపించేటువంటి కృపలో నిన్ను నడిపిస్తానని చెప్పి దేవుడు ఇక్కడ ఈ మధ్యాహ్న కాలపు సమయంలో మనకు తెలియచేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. కనుక అక్కడ ఆమె వంగిపోయి ఉన్నది. చాలామంది పుట్టుక క్రైస్తవులు అనేక మంది ఉంటున్నారు ప్రపంచవ్యాప్తంగా. పుట్టుక క్రైస్తవ్యమే, కానీ నిజమైనటువంటి మరి ఆ ఆత్మీయ మరి పుట్టుకంటే ఏంటో, ఆ క్రొత్త జన్మ అనుభవం ఏంటో తెలియనటువంటి స్థితిలో అనేక మంది ఉంటున్నారు ప్రియులారా. ఏదో భౌతికంగా జన్మించాము, మా యొక్క తల్లిదండ్రులు క్రైస్తవులు, మేము కూడా మరి క్రైస్తవులంగా ఉంటే చాలు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ నిజమైనటువంటి ఆత్మీయమైనటువంటి అర్థము, క్రైస్తవ్యానికి తగినటువంటి జీవిత విధానము, ఆయనకు పోలినటువంటి జీవిత విధానము, క్రీస్తును, క్రైస్తవ్యం అంటే ఏంటి, క్రైస్తవులం అంటే ఏంటి, క్రీస్తును ధరించినటువంటి వారము, క్రీస్తును కలిగి ఉన్నటువంటి వారము, క్రీస్తు ప్రకారంగా జీవించేటువంటి వారము. కనుక ఆ క్రీస్తును వెంబడించేటువంటి ప్రతి ఒక్కరము కూడా నిజమైనటువంటి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం అవలంబించుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది ప్రియులారా. కనుక అనేక మంది నేడు పుట్టుక క్రైస్తవులుగానే ఉంటున్నారు, కానీ క్రొత్త జన్మ అంటే ఏంటో తెలియనటువంటి స్థితిలో ఉంటున్నారు. దేవునిలో జన్మించి దాని ద్వారా వచ్చేటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలని పొందుకోవాలనేటువంటి ఆశ నేడు అనేక మందిలో క్రైస్తవ ప్రపంచంలో ఉండట్లేదనేది మనం ఇక్కడ గమనించాలి. ఎంతసేపు చర్చికి వెళ్ళామా, వచ్చామా, పాటలు పాడామా, డ్యాన్సులు వేసామా, అంతవరకే. కానీ మరి చర్చికి వెళ్ళినందుకు మేము ఏం బాగుపడ్డాం, ఆత్మీయంగా మేము ఏం గ్రహించాం, మా ఒకప్పటి స్థితి ఏ రీతిగా ఆత్మీయంగా మేము ఉంటున్నాము, ఇప్పుడు ఏ రీతిగా మేము ఉంటున్నాము, దేవుడు మమ్మల్ని ఎన్ని అంచెలంచెలుగా మమ్మల్ని బలపరిచాడు, ప్రార్థనలో బలపరిచాడు, వాక్యంలో బలపరిచాడు, పరిచర్యలో బలపరిచాడు, సహవాసంలో బలపరిచాడు. అనేక విధానాలలో ఆత్మీయంగా మన నడుము వంగిపోయి ఉన్నదా, లేకపోతే స్థిరత్వము కలిగి ఉన్నదా అనేది మనం పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది ప్రియులారా. ఒకవేళ అలాగూ లేనట్లయితే కనీసం ఈ యొక్క నూతన సంవత్సరంలోనైనా దేవుడు అంటూ ఉంటున్నాడు, నీ నడుమును నేను చక్కచేస్తాను, నీ ప్రవర్తనను నేను చక్కచేస్తాను, నీ యొక్క ఆత్మీయతను నేను చక్కచేస్తాను, నిన్ను నాకు అప్పగించుకోమని చెప్పి తెలియచేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. లూకా సువార్త 3వ అధ్యాయము 3వ వచనం నుండి చదవండి. లూకా సువార్త 3వ అధ్యాయము 3వ వచనం నుంచి. పాప క్షమాపణ విషయమై మారు మనసు నిమిత్తమై బాప్తిస్మం పొందవలనని ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరాలము చేయుడి, ప్రతి కొండయు మెట్టను పల్లముగా చేయబడును, వంకర మార్గములు తిన్ననివగును, చాలండి. గనక ఇక్కడ ఆ నిజమైనటువంటి రక్షణ, ఆ నిజమైనటువంటి ఆ క్రైస్తవ్యంలో ఉండేటువంటి అర్థము ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనేది ఇక్కడ మరి బాప్తిస్మిచ్చి యోహాను తెలియచేస్తూ ఉంటున్నాడు. ఆయన పాపక్షమాపణ పొందు నిమిత్తము ప్రతి ఒక్కరూ మారు మనస్సు కలిగి, అప్పటికి ఇంకా క్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధాలు జరగలేదు కాబట్టి
మారు మనసు తర్వాత బాప్తిసం అనేది బాప్తిసం ద్వారా మారు మనసు అనేది అక్కడ రాయబడింది. కానీ వాస్తవంగా నమ్మిన ప్రతివాడు కూడా రక్షించబడతాడు. ఆయనను స్వీకరించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొందినట్లే. బాప్తిస్మంతో పని లేదు, అదేదో బహిర్గతమైనటువంటి గుర్తు మాత్రమే. కనుక ఆ పొంది సరి అయినటువంటి జీవితాలు జీవించినటువంటి వారు ఉన్నారు, పొందకుండా సరసమైనటువంటి జీవితాలు జీవించేటువంటి వారు కూడా ఉంటున్నారు. బాప్తిస్మంతో పని లేదు, కానీ మన ఆత్మను, మన హృదయాన్ని ప్రభువుకు ఏ రీతిగా అప్పగించుకుంటున్నాం, ఆయనకు మన హృదయాల్లో ఎలాంటి స్థానాన్ని ఇస్తుంటున్నాము, ఎలాంటి ప్రయారిటీని మన జీవితాల్లో ఆయనకి ఇస్తున్నామో మనం ఇక్కడ గమనించుకోవాలి ప్రియులారా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. 1 Peter 1:13. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి మీ మనస్సును నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు సంపూర్ణమైనటువంటి నిరీక్షణ కలిగి ఉండాలంటే, నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలి అనంటే మీ మనస్సు అను నడుము కట్టబడి ఉండాలనేది అక్కడ ప్రాథమికమైనటువంటి విషయం. కనుక ఆ మనస్సు అనేది స్థిరత్వ కనుక లేకపోయినట్లయితే అది సగం లోకంలో, సగం సంఘంలో, సగం స్నేహాలలో, సగం క్రైస్తవ సహవాసంలో అటు ఇటు ఇంబ్యాలెన్స్ లైఫ్ కనుక ఉన్నట్లయితే అది ఏ గమ్యానికి చేరుతుందో అది మీ వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలకే నేను వదిలేస్తుంటున్నాను. కనుక ఆ ఇంబ్యాలెన్స్డ్ లైఫ్ అనేది కాకుండా ఒక బ్యాలెన్స్ అయినటువంటి విధి విధానాలు క్రైస్తవులమైనటువంటి మనము కలిగి ఉండాలని దేవుడు ఇక్కడ ఆశిస్తూ ఉంటున్నాడు. ఆత్మీయంగా మనం అలాంటి విధానం కలిగి క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఒక మంచి నిరీక్షణ, ఒక కృప కలిగినటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారముగా ఆయన ఎదుట మనం ప్రత్యక్షం అవ్వాలనేదే ఆయన యొక్క ఉద్దేశం అయి ఉంటున్నది ప్రియులారా. తర్వాత రెండో మాట, యెషయా గ్రంథం 45వ అధ్యాయము 2వ వచనంలో 2వ భాగం చదవండి. యెషయా గ్రంథము 45 2వ వచనంలో 2వ భాగం. ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనప గడియలను పగలగొట్టేదను. గనుక ఇక్కడ ఇత్తడి తలుపులను నేను పగలగొడతాను అంటే, ఇత్తడి తలుపులు అంటే శారీరకమైనటువంటి మన కనులకు కనబడేటువంటి డోర్స్ కాదు. అక్కడ ఆత్మీయంగా మనకు వ్యతిరేకమైనటువంటి, అంటే అంతటి బలమైనటువంటి ఒక చెక్క డోర్ని పగలగొట్టడానికి ఎంతో సమయం పట్టదు. మహా అంటే ఒక 2-3 దెబ్బలు వేస్తే అది ఊరికనే పగిలిపోతుంది. కానీ ఇత్తడి తలుపులను పగలగొట్టాలంటే, ఇనుప తలుపులను పగలగొట్టాలంటే, అంటే అంతటి కష్టతరమైనటువంటి సమస్యలు మన జీవితంలో మనకు ఎదురైనప్పుడు ఈ యొక్క పరిస్థితి నేను ఎదుర్కోవటం నా వల్ల కాదు, నా తల్లిదండ్రులు నాకు హెల్ప్ చేయలేరు, నా పిల్లలు నాకు హెల్ప్ చేయలేరు, నా స్నేహితులు నాకు హెల్ప్ చేయలేరు, నా బంధువులు నాకు హెల్ప్ చేయలేరు, లోకంలో నాకు మానవ కోణంలో ఉన్నటువంటి రిలేషన్ ఏది కూడా నాకు హెల్ప్ చేయలేదు అనే దానిని సాల్వ్ చేయగలిగినటువంటి శక్తి ఆ ప్రభువుకు ఉన్నదనేది మనము నమ్మాలి. అలాంటి విశ్వాసము మనకు ఉండాలనేది దేవుడు ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. నీ ఎదుట ఇత్తడి తలుపుగా ఉన్నటువంటి పరిస్థితిని నేను తొలగించి వేస్తాను. నీవనుకుంటున్నావేమో ఇది ఎవరి వలన కాదు, ఇది అసాధ్యమైనటువంటి పరిస్థితి అని చెప్పి నీవు అనుకుంటున్నావేమో, కానీ దేవునికి సాధ్యము కానటువంటి పరిస్థితి ఏదైనా ఉన్నదా? ఇస్ దర్ ఎనీథింగ్ అన్పాసిబుల్ టు గాడ్, ఇంపాసిబుల్ టు గాడ్? దర్ ఈస్ నథింగ్ టు హిమ్. ఆయన సమస్తము చేయగలిగినటువంటి వాడు. అలాంటి జీవము కలిగినటువంటి ప్రభువును సేవించేటువంటి జీవము కలిగినటువంటి రాళ్ళమై ఉంటున్నామనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఆయన కొరకు జీవించాలి, ఆయనను మన కొరకు
అనేక స్థితిగతుల మధ్య మనకు సహాయం చేయగలిగినటువంటి వాడిగా మనం ఉపయోగించుకోవాలి. మనం ఆయన కొరకు జీవించకపోతే ఆయన సహాయం చేయడు. ఏదో కొద్దో గొప్ప కొన్ని పరిస్థితుల్లో సహాయం చేయవచ్చేమో, కానీ తల్లిదండ్రులను బట్టో, లేకపోతే పిల్లల్ని బట్టో, లేకపోతే సంఘ పెద్దల్ని బట్టో, సేవకుల్ని బట్టో కొన్ని పరిస్థితుల మధ్య బయటకు తీసుకుని రావచ్చేమో, కానీ నీవు నిజమైనటువంటి ఆయన అద్భుతాన్ని చూడాలనుకుంటే, ఆయన సన్నిధి యొక్క మహాభాగ్యాన్ని కనుక మనం చూడాలనుకుంటే, వ్యక్తిగతంగా మనం ఏ రీతిగా ఆయనతో అటాచ్మెంట్ కలిగి ఉంటున్నామనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియులారా. ఆదికాండము 26వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. గెరారు అనేటువంటి ప్రాంతంలో చుట్టూ కూడా కరువే ఉన్నది. ఎక్కడ చూసినా కానీ ఒక ధాన్యము మొలకెత్తగలిగినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా లేదు. కరువు పరిస్థితులు. మరి ఇలాంటి పరిస్థితుల మధ్య అక్కడ అనేక మంది ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటున్నారు. ఏమయ్యా ఇస్సాకు, నువ్వు మాత్రం ఇక్కడ ఎందుకు? పద, ఎక్కడ సస్యశ్యామలంగా ఉందో అక్కడికి వెళ్ళిపోదామని పద అని చెప్పి అంటే, ఇస్సాకు ఏం చేశాడంటే అక్కడ దేవుని యందు నిరీక్షణ కలిగి, దేవుని యందు ప్రార్థించి, ఆ సంవత్సరము ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో ఒక అడుగు ముందుకు వేశాడు. అడుగు వెనక్కి వేయలేదు. మన చుట్టూ అనేక మంది నిరాశపరిచే వాళ్ళు ఉంటారు. ఇది నీ వల్ల కాదులే, నోరు మూసుకొని కూర్చో అని చెప్పి అంటారేమో. లేదు, నేను ఇది చేయగలను, ఐ క్యాన్ డూ ఎనీథింగ్ బికాజ్ గాడ్ ఈజ్ విత్ మీ అని కనుక మనం ఒక స్టెప్ని కనుక ముందుకు వేయగలిగినట్లయితే దేవుడు దాన్ని సఫలపరుస్తాడు. ఎందుకంటే అలాంటి నమ్మకము, అలాంటి నిరీక్షణ, అలాంటి ధైర్యము ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అంతకు మించి ఆయన సహాయము మనకు అనుగ్రహిస్తాడు. కనుక ఇస్సాకు ఏం చేశాడంటే అక్కడ విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. కనుక మనం కూడా మన జీవితాల్లో 100 ఫలము పొందాలా? ఒక స్టెప్ ముందుకు వేయాలి. ఆయన కొరకు స్టెప్ వేయాలి. శారీరకంగా స్టెప్పులు వేయటం కాదు. శారీరకంగా మనం ఎన్ని స్టెప్పులు వేసినా కానీ ఎలాంటి ప్రయోజనం లేదు, ఎక్కడొకక్కడ తూలి కింద పడవలసిందే. కానీ ఆత్మీయంగా ఆయన కొరకు, ఆయన సన్నిధి కొరకు, ఆయన సహవాసం కొరకు, ఆయన ప్రణాళిక కొరకు, ప్రభు కొరకు ఒక స్టెప్ ఇఫ్ వి ఫార్వర్డ్ టు హిమ్, ఆయన సహాయము 100 ఫలమును మనం పొందుతామనేది ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉంటున్నాడు. చుట్టూ పరిస్థితులు వ్యతిరేకం అవ్వచ్చు, చుట్టూ పరిస్థితులు మరణకరముగా ఉండవచ్చు, చుట్టూ పరిస్థితులు కరువుగా ఉండవచ్చు, చుట్టూ పరిస్థితులు కరోనా ఉండవచ్చు, చుట్టూ పరిస్థితులు మరణము ఏలవచ్చు. కానీ మన ఇళ్లల్లో, మన కుటుంబాల్లో, మన జీవితంలో ఆయన జీవము ఏలుతుంది అనేది మనం ఇక్కడ నమ్మిక, విశ్వాసం కలిగి ఉండాలి ప్రియులారా. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనాన్ని త్రిపండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, అవి నీ మీద పొర్లి పారవు. అదేంటి? జలములలో ప్రయాణిస్తూ ఉంటున్నప్పుడు, నదులలో ఆ ప్రవాహం మనల్ని తాకుతున్నప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు దాంట్లో మునిగిపోవు అని చెప్పి అంటున్నాడేంటి? ఎక్కడైనా విన్నారా ఈ సంగతి? ఒకసారి సముద్రంలోకి వెళ్ళి చూడండి. కెరటాలు ఎక్కువగా వస్తుంటే ఏం చేస్తాం? మనం భయపడిపోయి ఒడ్డుకు వచ్చేస్తూ ఉంటాం. ఎందుకంటే వామ్మో ఏమైపోతుందో, ఆ కెరటం చాలా ఎత్తుగా వస్తుంది, ఆ వేవ్ చాలా ఎత్తుగా వస్తుంది, నేను మునిగిపోతానేమో, నన్ను లాగేస్తుంది. అలా చాలామంది పోయారు. సరదాకి దిగి ఆ కొండల చివరిలో చాలాసార్లు వీడియోలు గమనించే ఉంటారు అందరూ. గనక ఆ కొండల దగ్గర నేను చాలా బలంగా ఉన్నాను అని చెప్పి నించుంటాడు. నించుంటే ఏమైద్ది? ఒక పెద్ద అల వచ్చిద్ది. చాలామంది చెప్తారు, ఒరే రారా బాబు అంటాడు. అయినా కానీ వీడు మాట వినడు. ఎందుకంటే వీడి మీద వీడికి నమ్మిక ఎక్కువ. గనక మనల్ని మనం నమ్ముకున్నామా?
ఖతం, ఖేల్ ఖతం, దుకాన్ బంద్. గనుక మనల్ని మనం నమ్ముకోకూడదు, కానీ దేవుణ్ణి మనం నమ్ముకోవాలి. అయితే మన ఆత్మీయ జీవితంలో ఈ లోకంలో మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులు జలములలో పడి దాటునప్పుడు, జలములలో పడి ఎవరు దాటి వెళ్ళారు? జలముల్లో పడలేదులే, దేవుడు తప్పించాడు. చెప్పండి, వినిపించలా? చెప్పండి గట్టిగా. తప్పైనా పర్లేదులే, నేనేమి అనను. పేతురు, సరే, ఇశ్రాయేలీలు ప్రజలు గనక ఆ ముందు సముద్రం ఉంది అని చెప్పి వాళ్ళు భయపడిపోతూ ఉంటున్నారు. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడా? ఏమయ్యా మోషే, తెచ్చి మమ్మల్ని ఇక్కడ పెట్టేశావు, కనీసం ఐగుప్తులో ఉన్నా బాగుండేది, వాడు కొట్టేటువంటి కొరడా దెబ్బల్ని ఎలాగోలా తట్టుకోవచ్చు, ఇదేంటి సముద్రంలో పడి చావటానికి మమ్మల్ని ఇక్కడ తెచ్చావు అని చెప్పి అంటారు. పేతురు అది మరి ఒక సందర్భం, దాని లైన్ వేరనుకోండి. అయితే ఇక్కడ ఆ జలములలో పడి దాటిపోవాలి అనేటువంటి సందర్భంలో దేవుడు ఏం చేశాడు? వారిని ఆరిన నేలన నడిపించాడు. ఒకవేళ ఆ తడిగా ఆరిన నేలను, ఎందుకంటే వాళ్ళకి ఇంకెలాంటి డౌట్ అనేది లేదు అక్కడ. ఎందుకంటే అగాధ జలములో, సముద్రం ఎంత లోతుంటుంది? పసిఫిక్ సముద్రము సుమారుగా 5000 ఫీట్ కంటే కూడా మించి ఉంటుంది. అలాగే అట్లాంటిక్ కూడా ఉంటుంది. కనుక ఇలాంటి సముద్రాలు అవి అంత ఉన్నతమైనటువంటి ఎత్తులో దేవుడు విడదీశాడు. ఓకే, వెళ్ళమని చెప్పాడు. ఒకవేళ తడిగా ఉన్నటువంటి నేలన కాలు పెడితే వీడికి లోపల ఏం డౌట్ వస్తుంది? ఇది మళ్ళీ క్లోజ్ అయిద్దేమో, నన్ను ముంచేసిద్దేమో, ఈ ప్రవాహం నన్ను ముంచేసిద్దేమో అని చెప్పి ఆ డౌట్ కూడా అసలు రాకుండా, ఆ ఆలోచన కూడా వారికి రాకుండా దేవుడు వారిని ఏం చేశాడు? ఆరిన నేలన ప్రయాణించేలాగా చేశాడు. అలాగే ఈ సంవత్సరంలో దేవుడు మన జీవితాలను కూడా ఆ రీతిగా నడిపిస్తాడు. ఆయన యందు నమ్మిక కలిగి ఉండాలి. వారు మోషేకు లోబడ్డారు. మోషే చెప్పినటువంటి మాటకు వినయ మనస్కులై వారు ముందుకు వచ్చారు. గనక దేవుడు ఎప్పుడైతే వారు కాలు పెట్టారో ఆరిన నేలగా దాన్ని చేసేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే అక్కడ యెషయా గ్రంథం మాట్లాడుతూ ఉంటున్నాడు, యెషయా ప్రవక్త తెలియచేస్తూ ఉంటున్నాడు. మరి ఒక మాట, దానియేలు 3వ అధ్యాయము 23వ వచనం. ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 3 verse 23. త్వరగా. రాజా మూడు 23 3:23. ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచు ఉన్న అగ్నిగుండంలో పడద్రోయబడెను. తర్వాత ఏం జరిగింది? వారు కాలిపోయి బూడిదైపోయాను. అంతేనా? పిల్లలు చెప్పాలి, ఏమైపోయారు? చెప్పండి అమ్మాయిలు. వెంట్రుక కూడా కాలేదా? ఓకే. కనుక వారికి వెంట్రుక వాసి ఆ వేడి కూడా తగలలేదు. అంత మాత్రమే కాదు, వారితో పాటు 4వ వ్యక్తిగా యేసుక్రీస్తు వారు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అంటే ఇలాంటి అగ్ని, ఇలాంటి ఆ వేడిమి కలిగినటువంటి పరిస్థితుల మధ్య నువ్వు అనుకోవచ్చేమో, నువ్వు ఒక్కడివే ఉన్నానని చెప్పి భయపడవద్దు, నేను నిన్ను కాపాడుతాను. అట్ ద సేమ్ టైం ఆ పరిస్థితుల్లో నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీ ప్రక్కనే ఉంటాను, నేను నిన్ను ఆదరించేవాడుగా ఉంటాను, నేను నిన్ను ఓదార్చేవాడుగా ఉంటాను, నేను నిన్ను ఆ పరిస్థితి నుండి ఎలాంటి అపాయం లేకుండా నిన్ను బయటకు తీసుకొని వచ్చేవాడుగా ఉంటాను. నువ్వు అనుకోవచ్చేమో, నాకే ఎందుకు ఈ పరిస్థితి, నేనెందుకు ఉన్నాను ఇలాంటి పరిస్థితుల్లో అని చెప్పి అనుకోవచ్చేమో. యు మస్ట్ రిమెంబర్ దట్
గాడ్ ఈజ్ ఆల్సో విత్ యూ ఇన్ దట్ సిట్యువేషన్. కనుక తర్వాత మాట ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. చురుగ్గా తిప్పాలి. ఎహెజ్కేలు గ్రంథము 36:26. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగ చేసేదను. గడిచిపోయింది. దాన్ని ఇక మళ్ళా పాత రోత హృదయాన్ని నేను మీకు ఇవ్వట్లేదు. కానీ ఇదిగో నా యందు మీరు రక్షించబడి ఉన్నారు గనుక, నన్ను మీ యొక్క హృదయంలోనికి స్వీకరించి ఉంటున్నారు గనుక, ఇదిగో నేను మీకు ఒక నూతన హృదయాన్ని ఇస్తూ ఉంటున్నాను. మాంసపు హృదయాన్ని నేను మీకు ఇస్తూ ఉంటున్నాను. రాతి స్వభావాన్ని మీలో నుండి తీసివేస్తూ ఉంటున్నాను. పాషాణ హృదయాన్ని నేను మీలో నుండి తీసివేస్తూ ఉంటున్నాను. కరుణ కలిగినటువంటి, దయ కలిగినటువంటి, ప్రేమ కలిగినటువంటి హృదయాన్ని నేను మీకు ఇస్తూ ఉంటున్నాను. అదిగో ఆ హృదయాన్ని బట్టి మీరు జీవించవలసినటువంటి జీవిత విధానాన్ని మీరు కలిగి ఉండాలి అని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. ఒక చిన్న జోక్ గుర్తుకొస్తుంది. ఒక చిన్న విలేజ్లో అంట ఒక ట్రెజర్ ఉంది అని చెప్పారంట. ఏముంది? ట్రెజర్ అంటే నిధి ఉందని చెప్తే ఎవరైనా కాదంటారా? ఎవరు కూడా కాదనరు. అది ఎక్కడుందా, అది ముందు నాకు దొరికితే బాగుండు అని చెప్పి ఎవరైనా ఆశిస్తారు. నేను కూడా ఆశిస్తా, తప్పులేదు అందులో. అయితే ఆ ఊర్లో అంతా కూడా ప్రచారం జరిగిపోయిందంట. ఎక్కడుంది అని చెప్పి ఒక మ్యాప్ ఫైండ్ అవుట్ చేశారంట. మ్యాప్ ఫైండ్ అవుట్ చేస్తే ఎక్కడుందని కనుక్కున్నారంటే ఆ ఊరంతటికి కలిపి ఒక గ్రేవ్యార్డ్ ఉందంట. గ్రేవ్యార్డ్ శ్మశానంలో ట్రెజర్ ఉంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఇప్పుడు ఏమైంది? మామూలు ప్లేస్లో ఉంటే ఎంత లోతైనా తవ్వుకోవచ్చు, వెతుక్కోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు ట్రెజర్ మ్యాప్ ఎక్కడ తీసుకెళ్ళింది? డెస్టినేషన్ని గ్రేవ్యార్డ్లోనికి తీసుకెళ్ళింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా సమాధిని తవ్వాలి. సమాధిని తవ్వితే ఏమొస్తుంది? డేవిడ్ ఆఫ్ పర్ఫ్యూమ్ వస్తుందా? లేకపోతే ఇంకేదైనా పర్ఫ్యూమ్ వస్తుందా? పరిమళ సువాసనలు వస్తాయి అందులో నుంచి. కుళ్ళిపోయినటువంటి శవపు వాసన, భయంకరమైనటువంటి వాసన. అది దగ్గరుంటే కాదు, ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటేనే, ఒక్క సమాధి తవ్వితేనే మంచి సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది సమాధి. ఇక గ్రేవ్యార్డ్ని అందరు తవ్వటం మొదలు పెట్టారంట, ఊరంతా కలిసి. ఆఖరికి ఏమైందంటే అక్కడ ట్రెజర్ దొరకకపోగా వీరు నివసించేటువంటి గృహాలు కూడా ఖాళీ చేసి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు? ఒక్క సమాధిగా తవ్వింది ఇల్లు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమాధులన్నీ కూడా తవ్వుకున్నారు. కనుక నేడు ప్రపంచంలో అనేక మంది ఎటు వెళ్తున్నారో, దేని కొరకు వెతుకుతున్నారో, ఏం ప్రయత్నం చేస్తున్నారో, దాని వలన వారికి కలిగేటువంటి ఫలితం ఏంటో, వారికి కలిగేటువంటి బహుమానం ఏంటో, వారికి ఆ లాస్ట్లో కలిగేటువంటి ఆ యొక్క ఇది ఏంటో తెలియక ప్రయాణిస్తూ ఉంటున్నారు. కానీ చివరికి మిగిలేది సమాధి తప్ప ఏం లేదు అక్కడ. అదే దేవునిలో ప్రయాణిస్తే, అదే బైబిల్లో ప్రయాణిస్తే, అదే వాక్యంలో ప్రయాణిస్తే, అదే సహవాసంలో ప్రయాణిస్తే, అదే ప్రార్థనలో ప్రయాణిస్తే అనేక రకాలైనటువంటి ఆశీర్వాదాలు అప్పటికప్పుడు పొందటమే కాదు, అంతములో కూడా ఇంకా రెట్టింపైనటువంటి బహుమానాన్ని మనం పొందుకుంటాం. కనుక ట్రెజర్ దొరకలేదు, కంపు కుళ్ళు వారికి దొరికింది. కానీ ఆత్మీయంగా మనం కనుక నడవగలిగినట్లయితే మధ్యలో కొన్ని బ్లెస్సింగ్స్ దొరుకుతూ ఉంటాయి. అల్టిమేట్గా ఫైనల్ డెస్టినేషన్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? గొప్ప ఆశీర్వాదం, గొప్ప రివార్డ్ అనేది మనకు లభిస్తుంది ప్రియులారా. తర్వాత మాట రెండో విషయాన్ని చెప్తాను. ఎక్సడస్ 14:14 త్రిప్పండి. నిర్గమాకాండము 14వ అధ్యాయము 14వ వచనం.
యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, జస్ట్ స్టాండ్ స్టిల్ అండ్ సీ ద ఫైట్ విచ్ గాడ్ ఈస్ గోయింగ్ టు ఫైట్ ఫర్ యూ. ఆయన నీ కొరకు పోరాడేటువంటి విధిని నీవు చూడు, జస్ట్ చూడు అంతే. నువ్వు చేయాల్సిన పని ఏమీ లేదు. నీవు ఒక ఆర్మర్ని ధరించుకోవాల్సినటువంటి పని లేదు, నీవు ఒక ఖడ్గాన్ని తీసుకోవాల్సినటువంటి పని లేదు, నీ వెనకాల ఒక సైన్యాన్ని మార్బలాన్ని తీసుకొని వెళ్ళాల్సిన పని లేదు. జస్ట్ స్టాండ్ స్టిల్ అండ్ సీ ద వర్క్ ఆఫ్ గాడ్. ఆ రీతిగా ఇశ్రాయేలీయులు ఎన్నో పొందుకున్నారండి. ఏం చెయ్యకుండానే ఉట్టిగా నించొని అనేకమైనటువంటి మేలులు పొందారు. చివరికి దేవునికి తిరుగుబాటు చేసినటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. మనం ఆ రీతిగా ఉండకూడదని చెప్పి పాత నిబంధన మనకు బోధిస్తూ ఉన్నది. ద్వితీయోపదేశకాండంలో 1వ అధ్యాయంలో కాదేషు బర్నియా అనేటువంటి ప్రాంతాలను వారు వెళ్ళినప్పుడు మరి అక్కడ మోషే 12 గోత్రాల నుండి 12 మందిని వేగు చూడమని చెప్పి పంపించాడు. ఎష్కేలు లోయలో వాళ్ళు ఉన్నారు, మరి మీరు వెళ్ళి వేగు చూసి రండి అని చెప్పి అంటే 12 మంది వెళ్ళారు. 10 మంది సమాచారము చాలా భయంకరంగా తీసుకొని వచ్చారు. శత్రువు చాలా బలమైనటువంటి వాడు, శత్రువు చాలా నైపుణ్యం కలిగినటువంటి వాడు, శత్రువు దగ్గర చాలా విలువిద్యలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి యుద్ధ ఉపకరణాలు ఉన్నాయి, వారిని జయించటం అసాధ్యం అని చెప్పి వారు రిపోర్ట్ ఇచ్చారు. 2 మాత్రం మనం చేయగలం అని చెప్పి ధైర్యం ఇచ్చారు. వారు ఒక అడుగు ముందుకు వేశారు. ఎందుకంటే వారిని బట్టి కాదు, దేవునిని బట్టి ఒక అడుగు ముందుకు వేశారు. దేవుడు చెప్పాడు, మీరు ఊరకనే ఉండండి, నేను మీ పక్షాన యుద్ధము చేస్తాను, నేను మీ పక్షాన పోరాడి విజయాన్ని అనుగ్రహిస్తాను. మీ యొక్క జీవితాల్లో మీకు ఎదురయ్యేటువంటి ప్రతి విధమైనటువంటి ఫైట్ ఏదైతే ఉందో, వార్ ఏదైతే ఉందో, దాన్ని నేను పోరాడతాను. మీరు జస్ట్ ఊరికే అలా ఉండి చూడండి. అంటే పాస్టర్ గారు నేను ఎలాగైనా జీవించి ఊరికే ఉంటానంటే కాదు. అక్కడ మనం బైబిల్లో ప్రకారంగా జీవించాలి. ప్రార్థనలో, సహవాసంలో, దేవునితో ఒక సరి అయినటువంటి సత్సంబంధాన్ని కలిగి ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన కరుణ, వాత్సల్యత, ఆయన బాహుబలము యొక్క శక్తిని మన జీవితాల్లో మనం చూడగలుగుతామనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. దినవృత్తాంతముల 2వ గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 32:7. చదవాలి, ఏమైంది ఇంతసేపు? దిగులు పడకుడి, ధైర్యము విడువకుడి, అష్షూరు రాజుకైనను సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు. కనుక ఇక్కడ హిజ్కియా ప్రజలతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మీరు భయపడవలసినటువంటి పని లేదు. అష్షూరు రాజు ఉన్నాడు, అష్షూరు సైన్యాధిపతి ఉంటున్నాడు. మీరు వాడిని చూసి, శత్రువును చూసి మీరు భయపడవద్దు. ఎందుకంటే మనకు దేవుడు తోడుగా ఉన్నాడు. లోకాన్ని చూసి కానీ, లోకంలో ఉన్నటువంటి పాపాన్ని చూసి కానీ, దాని ద్వారా వచ్చేటువంటి పరిణామాలని బట్టి కానీ మనం భయపడవలసినటువంటి పని లేదు. ఎందుకంటే మనం దేవునిలో నమ్మకత్వంగా జీవించగలిగినట్లయితే ప్రతి విధమైనటువంటి వ్యతిరేక పరిస్థితిని కూడా ఆయనే తొలగించి వేస్తాడనేటువంటి నమ్మకం మనకు ఉండాలి. అయితే సన్హెరీబు వచ్చి ప్రగల్భాలు పలుకుతూ ఉంటున్నాడు. ఏమయ్యా రాజా, ఒక ఉత్తరం పంపించాడు, మీ దేవుడు గొప్పవాడన్నావే, నేను రేపు దండెత్తటానికి వస్తున్నాను, మీలో ఉన్నటువంటి వారిని అందరినీ బానిసలుగా తీసుకొని వెళ్తాను, మీ పిల్లలను, మీ భార్యలను బానిసలుగా నా దేశానికి తీసుకొని వెళ్ళిపోతానని చెప్పి సన్హెరీబు ప్రగల్భాలు పలుకుతూ ఉంటే ఆ ఉత్తరాన్ని తీసుకొని వెళ్ళి హిజ్కియా దేవుని సన్నిధిలో కనిపెట్టాడు, దేవుని సహవాసములో కనిపెట్టాడు. ప్రభువా, మా జీవితంలో మాకు ఎదురైనటువంటి పరిస్థితి ఇది నాయన, దీన్ని ఎదుర్కోగలిగినటువంటి శక్తి మాకు లేదు.
ఇది కేవలము నీ వలన మాత్రమే సాధ్యమైనటువంటి పరిస్థితి. గడిచినటువంటి సంవత్సరాల్లో ఏ రీతిగా మనం ఎదుర్కొన్నామో, ఏ రీతిగా తప్పించబడ్డామో, అనేక రకాలైనటువంటి పరిస్థితుల మధ్యలో నుండి మనం తప్పించబడ్డాము. ఆ విషయం మనకు తెలుసు. మరలా నూతన సంవత్సరంలోనికి ప్రవేశించాము. ఈ నూతన సంవత్సరంలో కూడా ఒకవేళ పరిస్థితులు రావనట్లేదు నేను, వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు వస్తాయి. చాలామంది అంటారు క్రొత్త సంవత్సరంలో మీకు అంతా మేలే జరుగుతుంది, అంతా ఓయబ్బో అని చెప్తా ఉంటారు. నేను అలా చెప్పను. కష్టాలు వస్తాయి, అనారోగ్యం వస్తుంది, సమస్యలు వస్తాయి, ప్రతి పరిస్థితి కూడా వస్తుంది. కానీ దేవుడు మనకు సహాయం చేస్తాడని మాత్రం నేను చెప్పగలను. దేవుడు మనల్ని ఆ పరిస్థితుల్లో నుండి తప్పిస్తాడని మాత్రం నేను 100% మీకు అష్యూరెన్స్ నేను ఇవ్వగలను. అయితే ఇక్కడ చెప్తా ఉంటున్నాడు, ఎప్పుడైతే హిజ్కియా ఉత్తరాన్ని పట్టుకొని దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించాడో దేవుడు జవాబును అనుగ్రహించాడు. ఒక దూతను పంపించాడు. అసలు ఏ కష్టం పడకుండానే సర్వ సైన్యము కూడా తుత్తునియులుగా సంహరించబడ్డారు. ఉదయం లేచేసరికి సైన్యాధిపతి చూసేసరికి భయపడిపోయాడు. అంతకు ముందు రోజు ప్రగల్భాలు పలికినటువంటి శత్రువు, దేవుని బిడల మీద నినాదాలు చేసినటువంటి వాడు ఒళ్ళంతా కూడా గగురుపాటు పొడిచేసి ఎక్కడికి పారిపోయాడో తెలుసా? వాడి స్వంత దేశంలో ఉన్నటువంటి స్వంత గ్రామానికి పారిపోయి ఆ గ్రామంలో ఉన్నటువంటి వాడి యొక్క దేవతా మందిరంలో దాక్కున్నాడు. ఎందుకంటే ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. సర్వ సైన్యము సంహరించబడ్డారు. సన్హెరబ్ అనుకోలేదు అలాగా. చివరికి వాడి యొక్క సొంత బంధువుల ద్వారానే వాడు హతమార్చబడినట్లుగా చరిత్ర మనకు తెలియచేస్తూ ఉన్నది. కనుక దేవుడు అక్కడ ఏం చేశాడు? గాడ్ ఫైటెడ్ బిహాఫ్ ఆఫ్ హిస్ పీపుల్. ఆయన ప్రజల పక్షముగా ఆయన పోరాడినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 5వ వచనాన్ని తిప్పండి. కీర్తనల గ్రంథము 34:5. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడును లజ్జింపకపోయెను. అంటే సిగ్గుపడేటువంటి పరిస్థితి ఎప్పటికీ కూడా వారికి రాదు అని చెప్పి దేవుడు ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే వారు ఎవరి వైపు చూస్తున్నారు? దేవుని వైపు చూస్తుంటున్నారు. జీవము కలిగినటువంటి ప్రభు వైపు చూస్తుంటున్నారు. కాళ్ళుండి, చేతులుండి, నోరుండి, కన్నులుండి చూడలేనటువంటి, పలకలేనటువంటి ప్రతిమల వైపు వారు చూడట్లేదు. కానీ మనము జీవము కలిగినటువంటి దేవుని వైపు చూస్తుంటున్నాం. కనుక ఆయన పిలిచిన వెంటనే మనకు జవాబిచ్చేటువంటి దేవుడు, మన ప్రక్కనే మన చెంతనే ఉండేటువంటి దేవుడు, మనల్ని అనుక్షణము కాచి కాపాడి మిమ్మల్ని తాకువాడు. ఏం చెప్పాడు? మిమ్మల్ని తాకువాడు నా కనుగుడ్డును తాకిన దానితో సమానము. ఇక దేవుని కనుగుడ్డు, సహజంగా మానవుని యొక్క కనుగుడ్డును ఎవరైనా తాకటమే అసాధ్యమైనటువంటి పరిస్థితి సామాన్య పరిస్థితులను బట్టి చూస్తే. కానీ ఇక దేవుని కనుగుడ్డును తాకగలిగినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? మనల్ని ఆ రీతిగా దేవుడు సంరక్షించి పోషించి కాపాడుతూ ఉంటే మనం కనీసం కొంచెమైనా గ్రాటిట్యూడ్ కలిగి జీవించవద్దా? కొంచెమన్నా ఒక థ్యాంక్ఫుల్ లైఫ్ అనేది, ఒక కృతజ్ఞతా జీవితం అనేది జీవించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది ప్రియులారా. కనుక మనం 2 విషయాలు మనం చూసాము. ఆయన వంకర మార్గాలను మన జీవితంలో నుండి తీసివేసి ఒక తిన్ననైనటువంటి జీవము కలిగినటువంటి ఆయన మార్గములో మనల్ని నడిపిస్తాడు. రెండవదిగా మరి ఆయన మన కొరకు పోరాడి ప్రతి విధమైనటువంటి వ్యతిరేక పరిస్థితిని మన జీవితంలో నుండి తొలగించి వేసి మనము ఆయనలో జయము పొంది విశ్వాసములో ఎదుగునట్లుగా దేవుడు మనల్ని నడిపించినట్లుగా ఈ నూతన సంవత్సరంలో ఈ కొద్ది మాటలు నేను ముగిస్తూ ఉంటున్నాను. ప్రభువు మనల్ని మెండుగా దీవించునుగాక.
ఓకే, అందరూ కూడా తలలు వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ రక్షక, మా ప్రభువా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో ఇంతవరకు మీరు మా యొక్క హృదయాలకు వినిపింపచేసినటువంటి మీ యొక్క వాక్యాన్ని బట్టి వందనాలు నాయన. మీ వాక్యములో ఉన్నటువంటి శక్తిని మేము ఎన్నిసార్లు ధ్యానించినా కొంత మట్టుకు మాత్రమే మేము గ్రహించగలము, కొంత మట్టుకు మాత్రమే మేము తెలుసుకోగలము నాయన. అయితే దాని యొక్క లోతును మేము తెలుసుకోవాలని, మేము దాని ప్రకారంగా జీవించాలని మీ యొక్క ఉద్దేశమై ఉంటున్నది. అయితే గడిచినటువంటి సంవత్సరాలు ఏ రీతిగా గడిచిపోయాయో, మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క నూతన సంవత్సరంలో, ఈ యొక్క 2024వ సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితాలను మీరు స్థిరపరచండి, సఫలపరచండి నాయన. అలనాడు నాయన మీ ప్రజల పక్షాన మీరు నిలిచి వంకర మార్గాలు మీరు సవరించారు, మెట్టగా ఉన్నటువంటి స్థలాలను మీరు నున్నవిగా చేశారు నాయన. అంత మాత్రమే కాదు, వారి పక్షాన మీరు ఉండి ప్రతి విధమైనటువంటి సమస్యలో మీరు పోరాడి వారికి విజయాన్ని అనుగ్రహించారు. అలాగే ఈ సంవత్సరం అంతటా కూడా మా జీవితాల్లో మేము ఎదుర్కొనేటువంటి ప్రతి విధమైనటువంటి వ్యతిరేక పరిస్థితి, లోకంలో మేము ప్రయాణించేటువంటి మార్గాలు, అవి మాకు కొన్నిసార్లు తెలియకపోవచ్చు, కానీ మీరే మీ యొక్క ఆలోచన చేత నడిపించి ఏ మార్గంలో మేము నడవాలో, ఎలాంటి మార్గంలో మేము నడిస్తే మాకు ప్రయోజనకరముగా ఉంటుందో, దేనిని మేము ఆధారం చేసుకొని మేము జీవిస్తే మాకు ఉపయోగకరంగా ఉంటుందో, కేవలం శారీరకంగా కాదు ఆత్మీయంగా కూడా మేము ఎలాగో అభివృద్ధి పడగలమో, రేపు మీరు ప్రత్యక్షమైనప్పుడు మిమ్మల్ని ధైర్యముగా మీ కళలోకి చూసి మేము జీవించేటువంటి జీవిత విధానాన్ని మేము కలిగి ఉండటానికి మీ యొక్క కృపను దయచేయండి. ప్రతి కుటుంబాన్ని నిండాలుగా దీవించండి నాయన. ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి ఈ నూతన సంవత్సరంలో వారు తీసుకున్నటువంటి నూతనమైనటువంటి రెజల్యూషన్స్ ఏవేవైతే ఉంటున్నాయో వారు వాటిని సఫలపరుచుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలను వారికి అనుగ్రహించమని ప్రార్థన చేయించుంటున్నాం. కొన్నిసార్లు ఇది చేస్తాను అది చేస్తానని చెప్పి మరి చేయలేకపోవచ్చు, కానీ ఈ సంవత్సరం ఆ రీతిగా ఉండకుండా మేము అనుకున్నటువంటి ప్రతిదీ కూడా మీ శక్తిని బట్టి, మా శక్తి కాదు, మా తెలివి కాదు, మానవ అతీతమైనటువంటి జ్ఞానము, మీ యొక్క జ్ఞానము గనక ఆ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని, ఆ వాక్యాన్ని మేము ఆధారం చేసుకొని, మిమ్ములను మేము ఆధారం చేసుకొని మా జీవితాల్లో గొప్ప విజయాలు, గొప్ప దీవెనలు మేము చూడగలుగులా ఉన్న మీ యొక్క కృపను దయచేయండి. ఈ మధ్యాహ్న కాలపు సమయంలో చేరి వచ్చినటువంటి ప్రియ కుటుంబాలను, ప్రియ సంఘాన్ని నిండాలుగా దీవించండి, బలపరచండి నాయన. అలాగనే ప్రేమతో భాస్కర్ రావు గారి కుటుంబము, పాప మెర్సీ నాయన మరి సిద్ధపరిచినటువంటి పలహారాన్ని నిండారులుగా దీవించండి. సంఘాన్ని ప్రేమించి ఆ బిడ్డ సంఘం కొరకై సిద్ధపరిచినటువంటి పలహారాన్ని మా అందరికీ పంచిపెట్టి ఆ మెండైనటువంటి దీవెన ఆ బిడ్డ మీద చదువుల్లోనూ రాకపోకల్లోనూ కుటుంబం మీద నిండారులుగా కుమ్మరించి మీరే మహిమ పొందండి నాయన. తిరిగి ప్రియ బిడ్డలందరూ కూడా వారి వారి గృహాలకు వెళ్ళవలసి ఉంటుండగా మీ యొక్క క్షేమంతో ప్రతి ఒక్కరిని మీ యొక్క దీవెన ఆశీస్సులతో మీరు ముందుకు నడిపించండి. అలాగే బయట దేశాల్లో ఉంటున్నటువంటి మా బిడ్డలను, సుప్రియాను, విజయ్ను, అలాగే గ్లోరీని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ నూతన సంవత్సరంలో వారికి మీరు ప్రత్యేకంగా తోడుగా ఉండండి. ఒంటరిగా ఎలాంటి దిగులు, ఎలాంటి మరి భయపడవలసినటువంటి పరిస్థితులు వారికి ఉండకుండా మిమ్మల్ని ఆధారం చేసుకొని ధైర్యంతో ఈ నూతన సంవత్సరంలో వారికి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పరిస్థితులను వారు సవాలుగా ఎదుర్కోగలిగేలాగా మీ యొక్క సహాయం అనుగ్రహించండి. చదువుల్లో కావాల్సినటువంటి జ్ఞానంతో నింపండి. ఉద్యోగాలలో మీరు తోడుగా ఉండండి. మంచి ఉద్యోగాలను, మంచి స్థిరపరచబడినటువంటి స్థానాలను వారికి అనుగ్రహించమని ప్రార్థన చేయించుంటున్నాం నాయన. అలాగే సంఘంలో కూడా ప్రతి ఒక్కరి ఉద్యోగాలలో, రాకపోకల్లో మీ యొక్క సహాయం దయచేయండి. క్రొత్త ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. అలాగే ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి నాయన. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఆధారం చేసుకొని ప్రయత్నించగలుగులాగున ఒక అడుగు ముందుకు వేసి
నూరంతల ఫలము పొందగలుగులాగున అట్టి జ్ఞానము అట్టి కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేయించుకుంటున్నాం. అలాగే ఈ వారంతా కూడా జరగవలసినటువంటి కార్యక్రమాల్లో కూడా మీరు తోడుగా ఉండండి. మీ యొక్క దీవెన ఆశీస్సులతో మమ్మల్ని నడిపించి మీరే మహిమ పొందుదురని ఈ కొద్ది మనవులు మా ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపా దీవెనలతో, మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సహవాసము తోడుతో ముగిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును ఈ 2024వ సంవత్సరం అంతటా కూడా సదాకాలం తోడై ఉండి మనల్ని ముందుకు నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. కాసేపు అలానే కూర్చోండి, పలహారం పంచబడుతుంది.